భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం సింహరాశి జాతకులకు 2024 సంవత్సరం అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతుంది, అక్టోబర్ నెలలో ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వీరికి వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ సూర్యుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు కేతుతో కలిసి ఉండడం వలన కేతు డామినేషన్ ద్వారా ఈ సూర్యుడు తన శక్తిని బలాన్ని కోల్పోయి ఎలాంటి శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇవ్వలేని స్టేజ్ లో ఉండిపోతాడు. ఇక ఈ సూర్యుడు అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే సూర్యుడు సింహరాశి వారికి తృతీయ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. లోహమూర్తిగా సంచారం చేసే సూర్యుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులు మీ బ్రదర్స్ కి సంబంధించిన విషయాలలో అలాగే మీ ఫ్రెండ్స్ కి సంబంధించిన విషయాల పట్ల మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారితో మీకు కొన్ని ఇబ్బందులు, సమస్యలు, చికాకులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు ఎక్కువగా అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులలో ఎక్కువగా ఇల్లు, స్థలాలు, పొలాలు, భూములు, అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కొనుగోలు చేయడం జరుగుతుంది. లేదా అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కొనడం, అమ్మడం ద్వారా బాగా లాభాలు పొందుతారు. ఇక కుజుడు అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి వ్యయస్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు. తామ్రమూర్తిగా సంచారం చేసే కుజుడు సింహరాశి వారికి వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ కుజుని వ్యతిరేకత వలన ఈ సింహరాశి వారికి ఎక్కువగా వృధా ఖర్చులు పెరుగుతాయి. అలాగే ఈ సింహరాశి వారికి మీకు భూ సంబంధిత ఖర్చులను సూచిస్తున్నాడు. అంటే మీకు అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్కి సంబంధించిన విషయాల ద్వారా మీకు ఖర్చులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్కి సంబంధించిన విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:20 వరకు ఈ బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. జనరల్గా న్యాచురల్గా ఇక్కడ బుధుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు అలాగే ధనయోగాన్ని ఇవ్వాలి. కానీ ఇక్కడ బుధుడు కేతువుతో కలిసి ఉండడం, ఈ కేతు డామినేషన్ వలన బుధుడు తన శక్తిని, బలాన్ని కోల్పోయి ఎలాంటి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వలేని స్టేజ్లో ఉండిపోతాడు. ఇక బుధుడు అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:20 నుండి అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 వరకు ఈ బుధుడు తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి తృతీయ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు రజతమూర్తిగా సంచరించడం ద్వారా సింహరాశి వారికి బుధుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ బుధుని అనుకూలత వలన ఈ సింహరాశి జాతకులకు సొసైటీలో ఉన్న కాంటాక్ట్స్ ద్వారా లేదా వారి బ్రదర్స్ ద్వారా ఎక్కువగా లాభపడతారు. ఇక ఈ బుధుడు అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి ఈ బుధుడు చతుర్థ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. రజతమూర్తిగా ఉన్న బుధుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ బుధుని అనుకూలత వలన ఈ సింహరాశి జాతకులలో ఉన్న రైతులకు ఎక్కువగా కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రాశి జాతకులలో ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో వారికి కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి జాతకులకు అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కొనడం, అమ్మడం ద్వారా బాగా కలిసి వస్తుంది. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ సింహరాశి జాతకులకు శుక్రుడు తృతీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు లోహమూర్తిగా ఉండడం వలన ఈ సింహరాశి జాతకులకు ఈ శుక్రుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు.
కాబట్టి ఈ రాశి జాతకులకు మీ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ ద్వారా మీకు ఇబ్బందులు సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ తో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక శుక్రుడు అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి ఈ శుక్రుడు చతుర్థ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు స్వర్ణమూర్తిగా ఉండడం ద్వారా ఈ శుక్రుడు సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ శుక్రుని అనుకూలత వలన ఈ సింహరాశి జాతకులు అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్, స్థలాలు, పొలం లాంటివి కొనుగోలు చేస్తారు. లేదా అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ కొనడం, అమ్మడం ద్వారా ఎక్కువగా లాభాలు పొందుతారు. అలాగే ఈ శుక్రుని అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే వారికి ఉన్నటువంటి స్థలాన్ని ఎప్పటి నుండో అమ్మాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి వారి స్థలం అమ్ముడుపోయి వారు అనుకున్నంత డబ్బు వారి చేతికి రావడం జరుగుతుంది. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి దశమ భావంలో గురువు సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు సంచారం ద్వారా ఈ రాశి జాతకులకు సొసైటీలో మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది. అలాగే వీరు చేస్తున్న ప్రొఫెషన్లో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఎవరైతే జాబ్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎవరైతే జాబ్ సర్చ్ చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి సప్తమ భావమైన కుంభరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు 7th హౌస్ సప్తమ భావంలో సంచారం చేయడం ద్వారా ఈ శనీశ్వరుని దృష్టి సింహరాశి వారిపై పడుతుంది. కాబట్టి వీరు ఏ ప్రయత్నం చేసినా దాని యొక్క రిజల్ట్ లేట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ శనీశ్వరుడు సప్తమ భావంలో సంచరించడం ద్వారా ఈ రాశి జాతకులకు వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా లేదా బిజినెస్ పార్ట్నర్ ద్వారా లేదా వారు చేసే బిజినెస్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు చేస్తున్న బిజినెస్లో మీ లైఫ్ పార్ట్నర్తో, మీ బిజినెస్ పార్ట్నర్తో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేదంటే ఎక్కువగా నష్టపోతారు. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి అష్టమ భావంలో రాహువు సంచారం చేస్తాడు. జనరల్గా రాహువు ఎవరికైనా అష్టమ భావంలో సంచారం చేసేటప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్స్ కావచ్చు, ఇన్సిడెంట్స్ కావచ్చు, లేదా ఫినాన్షియల్గా ఆల్ ఆఫ్ సడన్గా లాసెస్ అనేటివి వస్తాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీరెంతో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా లాంగ్ జర్నీస్ చేయకపోవడమే ఉత్తమం. అలాగే మీరు వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రాశి జాతకులు మీకు అలాగే మీరు వాడే వెహికల్కి ఇన్సూరెన్స్ చేసుకోవడం ఎంతో ఉత్తమం, శ్రేయస్కరం. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి ద్వితీయ భావమైన ధనస్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కేతు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు డబ్బు, ధనానికి సంబంధించిన ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు ధనాన్ని చాలా పొదుపుగా వాడుకోవాలి. లేదంటే ఈ కేతు వలన మీకు రావాల్సిన డబ్బు లేట్గా రావడం, లేకపోతే మీకున్న మనీ రీసోర్సెస్ అనేటివి తగ్గిపోవడం వలన మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. కాబట్టి మీరు ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. అలాగే మీరు ధనానికి సంబంధించిన విషయాలలో మనీ, ఫినాన్షియల్ మ్యాటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.